ఈ నెల 7వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆచంట రానున్నారు. ప్రస్తుతం అయితే సభా ప్రాంగణ ఏర్పాటు పర్యవేక్షించారు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చి సార్. ఎలా ఉంది సార్ సభా ప్రాంగణం ఎంపిక చేసినట్టు? చెలో ఆచంట కార్యక్రమం కింద శంఖారామం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారి సారథ్యంలో 7వ తారీఖున భారీ బ్రహ్మాండమైన బహిరంగ సభ జరగబోతుంది. 1,00,000 మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం, ప్రతినిధులు వస్తారని. ఈ సభ విజయవంతం చేయడం కోసం వారికి ప్రతి నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జీలు, పార్లమెంటు ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా పార్లమెంటు అధ్యక్షులు కానీ, ఇతర నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ, అబ్జర్వర్గా కూడా ప్రతి నియోజకవర్గం పెట్టడం జరిగింది పర్యవేక్షించేదానికి. ఎక్కడగా లోటుపాట్లు లేకుండా, ట్రాఫిక్ జామ్ లేకుండాను చక్కగా కార్యక్రమం నిర్వర్తించేలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఒక రాక్షస పరిపాలనకు అంతం పలకడం కోసం, రాక్షసుని తరిమి కొట్టడం కోసం, నియంత డిక్టేటర్ లాగా ఒక శాడిస్ట్ మనస్తత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని సాగనంపేదానికి వేదికగా ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇవాళ జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సాగనంపి మంచి నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యి రాష్ట్రాన్ని బాగు చేసేలాగా, అభివృద్ధి బంధాల ముందు నడిపేలాగా, ఉపాధి లభించేలాగా చేసి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు చేసేలాగా, తెలుగువాడి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసేలాగా ఉండాలని ఆలోచనలో ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ రోజున చంద్రబాబు గారు ఒక్కరే వస్తారు ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ 1-2 కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి భారీ స్థాయిలో రాయలసీమలోనూ వేరే చోట 2 కార్యక్రమాలు చేయాలని కూడా ఒక ఆలోచన ఉంది. మొన్న పవన్ కళ్యాణ్ గారికి ముందు జనవరి 27 తారీఖు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి నాయకత్వంలో యువగళం బ్రహ్మాండంగా నడిచింది, ప్రభంజనం సృష్టించింది. విజయనగరంలో జరిగిన మహాసభ బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఇవాళ లోకేష్ గారి పాదయాత్ర కావచ్చు, చంద్రబాబు గారి భవిష్యత్తు గారి కార్యక్రమాలు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రలకు విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత అన్ని వర్గాల ప్రజలు కూడా ఎప్పుడు సాగనంపుదామా, ఎప్పుడు ఈ రాష్ట్రాన్ని బాగు ఆతృతలో ఉన్నారు. ఏ రోజు ఎన్నికలు వస్తాయో ఆ రోజున ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం ఖాయం. దానికి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఆచంట సభ ఒక బ్రహ్మాండమైన జయబేరుగా మోగబోతోంది. సభాస్థలి దగ్గర ప్రస్తుతం మీరు కొంతమంది రైతులతో మాట్లాడారు. ప్రభుత్వ తీరు ఎలా ఉందని వారు ఏం చెప్పారు? ధరలు పెరిగిపోయినాయి, ఏమీ లేదు, అన్యాయం అయిపోయాం, ప్రభుత్వం మారాలి, ఈ ప్రభుత్వం మారితే కానీ మా బతుకులు బాగుపడమని కార్మికులంతా చెబుతున్నారు. అనేక సామాజిక వర్గాలు, ఇవాళ వృత్తిదారులు, ఇవాళ అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, సర్వశిక్షా అభియాన్ వర్కర్లు, మున్సిపల్ కార్మికులు, ఒకళ్ళనేంటి అన్ని వర్గాల దగాబడ్డ సోదర సోదరి మనంతా కూడా తిరుగుబాటు బావుటాయిస్తున్నారు. నిన్నటిదాకా భయానక వాతావరణం సృష్టించి భయపెట్టి ఒక నియంతలాగా, డిక్టేటర్ లాగా వ్యవహరించాడు. ఇవాళ ప్రజలంతా దగ్గరకు ఎన్నికలు వస్తున్నాయి కనుక బరితెగించి బయటకు వస్తూ ఉన్నారు. ఈ కేసులకు భయపడేది లేదు. ఈ ప్రభుత్వం సాగనంపడమే పనిచేస్తూ ఉన్నారు. భయం విధులు రమ్మంటున్నాం. ప్రజలారా మేల్కోండి, ప్రజాస్వామ్య హక్కులు హరించబడ్డాయి, రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ హరించబడ్డాయి. చట్టం అనేది కూడా ధిక్కరించి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గుణపాఠం చెప్పాలి, అవినీతి అక్రమాలకు చెక్ పెట్టాలంటే మనందరం కలిసికట్టుగా ఉద్యమం చేయాలనే ఉల్లేఖనలోనే ఈ శంఖారావం సభ జరుగుతుంది. ఎంతమంది పీకేలు వచ్చినా మరొకసారి మాదే అధికారంలో వైసీపీనే కలిసి ఆనాడు తప్పుడు ప్రచారాలు చేసి, గోబెల్స్ ప్రచారం చేసి, కోడికత్తి డ్రామాలు ఆడి, బాబాయిని మర్డర్ చేసి అది ఎవరి మీదకు తోసి ఒకసారి అంటే నమ్మి దగాబడ్డ ప్రజలు ఇవాళ వాస్తవాలు గమనించారు. 4.5 సంవత్సరాలుగా 11 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఈ పెద్ద మనిషికి ఇంకా ఓట్లు ఎలా ఇస్తారు? ఈ రోజుకి దోపిడీ, ఇసుక మీద దోపిడీ, మద్యంలో దోపిడీ, లెక్కాపత్రాలు లేవు, బడ్జెట్ లేదు, చట్టసభ లేదు, చట్టసభ అంటే గౌరవం లేదు. ఇలాంటి వ్యక్తిగా మన పరిపాలన అందించింది ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రిని మనం దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో పెట్టుకుని రాష్ట్రం చేసుకున్నాం. ప్రజలంతా గమనించారు. ఇలాంటి పనికిరాని వాడికి మనం పదవిని అప్పచెప్పేసి రాష్ట్రం నాశనం పోయింది, మేలుకుందామని ఆలోచనలో ఉన్నారు. 175 సీట్లకి ఎన్ని సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు? వాళ్ళు వైనాట్ 175 అన్నారు, వైనాట్ 5 అంటున్నాం. వాళ్ళకి వైనాట్ 75, 185 మించి వచ్చే పరిస్థితి లేదు. కులాల పేరు, మతాల పేరుతో విభజించి పాలించి అధికారంలోకి వచ్చిన వాడు ఏం చేశాడో చూశారు కనుక 5 కూడా వస్తే నమ్మకం అయితే నాకు లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.